అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు గుడ్లగూబ హంస. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే గుడ్లగూబ రాత్రిపూట సంచరించే పక్షి, హంస ఉదయం వేళలయందు సంచరించే పక్షి. అనగా అనగా ఒక గుడ్లగూబ ఒక కొలనుకు దగ్గరగా గల చెట్టులో గూడు కట్టుకుని నివసించసాగింది. అదే కొలనులో హంస కూడా జీవించసాగింది. గుడ్లగూబ హంసల మధ్య మంచి స్నేహం కుదిరింది. ఉదయం సాయంకాలం సమయాలయందు అవి రెండు ఒక చోట చేరి వారి వారి కష్టసుఖాలని చెప్పుకుంటూ అన్యోన్యంగా స్నేహంగా ఉండసాగాయి. ఒకానొక వేసవి కాలంలో గుడ్లగూబ నివసిస్తున్న చెట్టు ఆకులన్నీ ఎండిపోయి రాలిపోసాగాయి. గుడ్లగూబ తనకు ఇష్టం లేకపోయినా తన గూడును వదిలి ఇంకొక గూడును వెతుక్కోవాల్సి వచ్చింది. గుడ్లగూబ తన గూడు వదిలి వెళ్లే సమయంలో హంసతో ఈ విధంగా అన్నది: మిత్రమా, ఎలాగైతే ఇక్కడ మనమిద్దరం కలిసి స్నేహంగా ఉన్నామో అక్కడ కూడా మనం ఇలాగే ఉండవచ్చు. ఆ మాటలకి హంస ఈ విధంగా బదులిచ్చింది: నన్ను క్షమించు మిత్రమా, నేను ఈ కొలనును వదలి రాలేను. ఇప్పటికే ఈ కొలనులో చాలా నీళ్లు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వర్షం కూడా పడుతుంది. కాబట్టి నీవే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. హంస మాటలు విన్న గుడ్లగూబ తన మిత్రునికి వీడ్కోలు పలికి తన రెక్కలు ఆడిస్తూ తన క్రొత్త గూటికి ఎగిరిపోయింది. గుడ్లగూబ వెళ్లిన తరువాత హంస తన స్నేహితుణ్ణి వదిలి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. తన స్నేహితుని కలిసి రావాలని నిర్ణయించుకుని గుడ్లగూబ ఉన్న ప్రదేశానికి బయలుదేరి వెళ్ళింది. తన స్నేహితురాల్ని చూసిన గుడ్లగూబ చాలా సంతోషించి హంసతో ఈ విధంగా అన్నది: మిత్రమా, రాక రాక నా కోసం వచ్చావు. నాతో కలిసి కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండు. ఆ మాటలకి హంస సరేనని అంగీకరించి అక్కడే ఉండిపోయింది. ఇదే సమయంలో అడవిలోనికి ఒక వేటగాడు పక్షులని వేటాడడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. హంసను చూసిన వేటగాడు చాలా సంతోషించాడు. తనకి ప్రమాదం పొంచి ఉన్నదని తెలియని హంస అక్కడే గల కొలనులో ఆనందంగా విహరించసాగింది. వేటగాని గురి హంసపై ఉండడం చూసి కంగారు పడుతూ వణికిపోతూ గుడ్లగూబ దాని వైపుకు ఎగురుతూ వెళ్ళింది. వేటగాడు బాణాన్ని వదలగానే గుడ్లగూబ గట్టిగా ఈ విధంగా అరిచింది: మిత్రమా, తొందరగా నీటి మధ్యలోకి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. హంస తన స్నేహితుడు చెప్పిన విధంగానే మరొక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఒక ఆలోచన కూడా చేయకుండా నీటి మధ్యలోకి వెళ్ళింది. వేటగాని బాణం హంస ప్రక్కగా దూసుకుంటూ వెళ్ళిపోయింది. తన గురి తప్పినందుకు వేటగాడు నిరుత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే స్నేహానికి నిజమైన పునాది నమ్మకమే.